హలో ఫ్రెండ్స్, మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ మారవు. కొందరు స్త్రీలకు తమ భర్త కంటే ఇతర పురుషులు ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాగే కొందరు పురుషులకు తమ భార్య కంటే ఇతర స్త్రీలు ఆకట్టుకుంటారు. కొన్ని వస్తువులు మనం ఎంత ప్రయత్నించినా సొంతం కావు, కాని ఇతరులకు అవి సహజంగానే దొరుకుతాయి. కొన్ని బంధాలు గుండెను తడమలేకపోతాయి, కాని మరికొన్ని మనసును ఆకట్టుకుంటాయి. కొందరు పేదరికంలో పుట్టి జీవితాంతం పేదరికంలోనే ఉంటారు, మరికొందరు చిన్న కాలంలోనే సంపన్నులవుతారు. ఈ తేడాల వెనుక ఒకే ఒక్క కారణం — కర్మఫలం. కాని ఈ కర్మఫలం అంటే ఏమిటి? కర్మ ఎలా నిర్ణయించబడుతుంది? మనం మన కర్మలను ఎలా నిర్వహించాలి? ఏ దిశలో ప్రయత్నం చేయాలి? మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి? ఇవి ప్రతి ఒక్కరి మనసులో తలెత్తే ప్రశ్నలు. అయితే మనం ఈ ప్రశ్నలకు సమాధానాలను ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక గొప్ప మామిడి చెట్టు కింద ఒక కుక్క నివసించేది. ఆ చెట్టు నీడలో ఎంతోమంది యాత్రికులు విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు ఒక సాధువు ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కుక్క అతని దగ్గరకు వెళ్లి, మహారాజ్, మనుషులకు మోక్షం గురించి తెలుసు, కాని మేము స్వర్గాన్ని ఎలా చేరుకోవాలి అని అడిగింది. సాధువు చిరునవ్వుతో, స్వర్గం చేరాలంటే 2 ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలి. మొదటిది, ఎందుకు కొందరు స్త్రీలకు ఇతరుల భర్తలు, కొందరు పురుషులకు ఇతరుల భార్యలు ఆకర్షణీయంగా కనిపిస్తారు? రెండవది, భగవంతుడికి ఎలాంటి ఆహారం సమర్పిస్తే ఒక బిచ్చగాడు కూడా రాజులా మారగలడు? ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు కనుక్కుంటే నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. కుక్క ఆ 2 ప్రశ్నలకు సమాధానాల కోసం ఇటు అటు తిరిగింది, కాని ఎవరూ సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేదు. అలసిపోయి చివరకు ఒక ముసలి గ్రద్ద దగ్గరకు వెళ్ళింది. గ్రద్ద కుక్కను చూసి, నీ ప్రశ్నలకు సమాధానం భగవాన్ శివుడు మాత్రమే ఇవ్వగలడు, ఆయన దగ్గరకు వెళ్ళు అని చెప్పింది. కుక్క శివుడి దర్శనం కోసం వెళ్ళింది. అప్పుడు శివుడు పార్వతీదేవితో కలిసి అడవిలో సంచరిస్తున్నారు. కుక్క తన సమస్యను శివుడికి చెప్పింది. శివుడు నవ్వుతూ, నీ ప్రశ్నలకు సమాధానం ఒక కథ ద్వారా చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పి కథ మొదలెట్టాడు. ఒక గ్రామం బయట ఒక చిన్న విష్ణు ఆలయం ఉండేది. అక్కడ ఒక వృద్ధ పూజారి నివసించేవాడు. ఒకరోజు ఒక తల్లి తన చిన్న కొడుకును ఆలయం దగ్గర వదిలేసి వెళ్లిపోయింది. ఆ బాలుడికి కుటుంబం లేదు. పూజారి అతన్ని దత్తత తీసుకుని పెంచడం మొదలెట్టాడు. ఆ బాలుడి పేరు చందన్ అని పెట్టాడు. భక్తుల దానంతో ఆలయంలో పూజలు జరిగేవి. పూజారి చందన్కు భగవంతుడి సేవ గురించి నేర్పాడు. ఆ బాలుడు భక్తితో పెరిగి ప్రతిరోజూ విష్ణుమూర్తికి పూజ చేసేవాడు. కాని ఒకరోజు పూజారి మరణించాడు. అప్పటి నుండి చందన్ ఆలయ బాధ్యతలను చేపట్టాడు. మరణానికి ముందు పూజారి 3 ముఖ్యమైన సూత్రాలను చందన్కు చెప్పాడు. భగవంతుడికి ఎల్లప్పుడూ తాజా ఆహారం సమర్పించాలి, భగవంతుడికి నైవేద్యం పెట్టకముందు తాను ఏమీ తినకూడదు, ఎవరి సహాయం అడగకుండా భగవంతుడిపై భక్తిని నిలబెట్టుకోవాలి, ఎప్పుడూ స్వార్థంతో ధనం సంపాదించకూడదు. అయితే చందన్ ఈ నియమాలను గట్టి విశ్వాసంతో పాటించడం మొదలెట్టాడు. ఒకసారి భారీ వర్షం కురిసింది. ఆలయానికి భక్తులు రాలేదు. ఆహారం దొరకలేదు. 4 రోజుల పాటు చందన్కు కడుపు నిండా భోజనం దొరకలేదు. అయినా అతను తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆ సమయంలో ఒక ధనవంతుడి ఇంట్లో పనిచేసే ఒక సేవకుడు ఆహార సామగ్రితో వచ్చి, ఈ ధాన్యం తీసుకో, భగవంతుడికి నైవేద్యం పెట్టు, నీవు కూడా ప్రసాదం తీసుకో అని చెప్పాడు. ఇలా చాలా నెలల పాటు జరిగింది. చందన్ ఆ ధనవంతుడిని ఆలయానికి వచ్చి ప్రసాదం తీసుకోమని కోరాడు. కాని సేవకుడు, సేట్ గారు చాలా గొప్పవారు, ఆలయానికి రారు అని చెప్పాడు. చందన్ దీన్ని సమ్మతించలేదు. వారు నా అన్నదాతలు, వారు భగవంతుడి ప్రసాదం తీసుకోకపోతే నాకు బాధగా ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలు వినగానే సేవకుడు నవ్వి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. నిజానికి అతను స్వయంగా విష్ణుమూర్తి. చందన్ యొక్క భక్తి, సమర్పణ చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అతని జీవితాన్ని పూర్తిగా మార్చాలని నిర్ణయించాడు. ఆ రాత్రి చందన్ కలలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నీ భక్తి, నీ సమర్పణ నన్ను ఎంతగానో ఆకర్షించాయి, నీ జీవితాన్ని సంపద, ఐశ్వర్యంతో ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఒక భారీ సంపద గురించిన వార్త చందన్ జీవితాన్ని మార్చేసింది.
అతనికి అనూహ్యంగా దానం లభించింది. అతను గ్రామంలో అత్యంత ధనవంతుడు, దాతగా మారాడు. ఇదే రెండవ ప్రశ్నకు సమాధానం. భగవంతుడికి శ్రద్ధతో సమర్పించిన ఆహారం జీవితాన్ని మార్చే దివ్యశక్తిని కలిగి ఉంటుంది. భగవంతుడి భక్తుడు ఎన్నటికీ పేదవాడిగా ఉండడు. ఇక మొదటి ప్రశ్న గురించి చెప్పాలంటే, మనసు ఎప్పుడూ సంతృప్తి చెందకపోతే అసంతృప్తి పుడుతుంది. ఈ అసంతృప్తి మన బంధాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. మన సహచర్యలో మనసు శాంతిని పొందకపోతే ఎల్లప్పుడూ ఇతరులు ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ విశ్వాసం, ధర్మం ఆధారంగా జీవితం గడిపితే మనసు శాంతిని పొందుతుంది. ఈ కథను చెప్పిన తర్వాత శివుడు కుక్కను చూసి, ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా అని అడిగాడు. కుక్క ఆలోచించి, ప్రభూ, భగవంతుడిపై విశ్వాసం, శుద్ధమైన హృదయంతో సమర్పించిన నైవేద్యం అత్యంత ఉత్తమం. అదే భక్తి సంపన్నుడిని చేస్తుంది. మన దగ్గర ఉన్నదాన్ని సంతృప్తితో అంగీకరించడం, ఇతరుల వాటిని ఆకర్షణీయంగా భావించడం మానవ స్వభావం. కాని నిజమైన ఆనందం మన చేతుల్లోనే ఉంది అని చెప్పింది. శివుడు నవ్వి, నీ కర్మలను శుద్ధంగా ఉంచు, విశ్వాసంతో జీవించు, ఫలితం తానంతట తానే వస్తుంది అని ఆశీర్వదించాడు. ఇలా కుక్క తన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కొని స్వర్గానికి మార్గం సాధించింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, స్వచ్ఛమైన భక్తి, నిష్ఠ, ధర్మమే కర్మలను సార్థకం చేస్తాయి. ఏ పనినైనా నీతితో, నిష్ఠతో చేస్తే ఫలితాలు కొంత ఆలస్యమైనా అద్భుతంగా ఉంటాయి. అందుకే మన ప్రతి కర్మను శ్రద్ధతో, భక్తితో, నీతితో చేయాలి. అప్పుడే నిజమైన కర్మఫలం మన సొంతమవుతుంది. మీకు ఈ కథ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.